అందరికీ నమస్కారం. ఐఎమ్ డాక్టర్ మూర్తి. కొత్తగా వింత పాతక రోత. ఏదో మోడర్న్ ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నామని అనుకుంటూ ఉంటారు, కానీ చాలా తప్పండి. పాతే మంచిది, కొత్తది మాత్రం మంచిది కాదు. కొత్తలోకి వెళ్ళి కొత్త రోగాలు తెచ్చుకుంటున్నాం, పాతలోంచి బయటకు వచ్చేస్తున్నాం, చివరికి నానా కష్టాలు పడుతున్నాం. పూర్వకాలం ఇళ్లలోకి పాములు రాకుండా ఏం చేసేవాళ్ళు? ప్రతివాడు కూడా చాలా కష్టపడి రైతన్న ముఖ్యంగా పంటలు పండించేవాడు. ఆ పంట పండించడానికి అర్ధరాత్రి పూట ఇవాళ టార్చ్ లైట్లు వచ్చినాయి, అప్పుడు లాంతర్ తీసుకొని చేలోకి వెళ్ళి రాత్రిల్లా అక్కడే ఉండి ఓ చేతిలో కర్ర ఓ చేతిలో లాంతర్ ఉండేది. రాత్రిళ్ళు చేలోకి వెళ్ళి నీళ్లు పెట్టుకొని పొద్దున్నే వచ్చేవాడు. బతుకున్నాడో లేదో కూడా తెలిసేది కాదు, అంత కష్టపడేవాడు రైతన్న. కానీ ఏనాడు కూడా ఇంతవరకు కూడా ఈ ఇండియాలో రైతన్న ఎక్కువ వచ్చినటువంటి దాఖలాలు మాత్రం లేవు. అయితే వాళ్ళు ఏం చేసేవాళ్ళు? మరి పాములు ఇప్పటికన్నా కూడా పూర్వం ఎక్కువగా ఉండేది. ఎందుకంటే మనం ఏం చేస్తామోనని భయపడి ఇప్పుడు అడవుల్లోకి పారిపోయినాయి. జనారణ్యం ఎక్కువైపోయేటప్పటికీ వాటి అరణ్యం తక్కువైపోయి అవి పారిపోవడం అనేది సంభవించింది. అయితే పూర్వం ఈ పొలాల్లోకి వెళ్ళటానికి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ప్రతి ఇంట్లో కూడా పూర్వం సాన అనేటువంటిది ఉండేది. ఆ సాన మీద నీళ్లు వేసి దాని మీద వసకొమ్మేసి బాగా అరగదీసేవాళ్ళు. వసగంధం వచ్చేది. ఆ వసగంధానికి కాలికి చేతులకి మొహానికి ఒంటికి పూర్తిగా రాసుకొని అప్పుడు చేలోకి వెళ్ళేవాడు. ఆ వసగంధం దెబ్బకి ఈ పాములు దూరంగా వెళ్ళిపోయేవి. అలా వాళ్ళు చాలా వరకు సేఫ్గా బయటపడేవాళ్ళు. వసగంధం ఎప్పుడు కూడా పాముకి సరిపడదు కాబట్టి పాము దూరంగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు కూడా మీ ఇళ్ళలో పాము ఉంది అని కనుక అనుమానంగా ఉంటే మీరేం చేస్తారంటే వస పౌడర్ పట్టించి ఇంటి చుట్టుపక్కల కనుక చల్లితే దాదాపుగా 6 నెలల దాకా మీ ఇంట్లోకి ఎలాంటి పాములు రావు. వసగంధం చల్లటం కూడా చాలా మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.